అభిరుచి అకాడమీ ప్రజెంట్స్ ద్రోణుడి పంచతంత్రం ఆడియో నావెల్, ఏ క్రాష్ కోర్స్ ఫర్ అన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్. టెక్నికల్ గైడెన్స్ హేమంత్ వర్మ వడ్డాలి. ప్రొడ్యూసర్ అనురాధ వడ్డాలి. స్క్రిప్ట్, విజువల్స్, వాయిస్ ఓవర్ విఎన్బి దేవవర్మ. ఎపిసోడ్ నంబర్ 15. సార్, ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం? చాలా క్యూరియస్గా అడిగాడు అర్జున్. ఈరోజు నేను వండర్ఫుల్ గేమ్ నేర్పించిన అడిగాడు ద్రోణ. వై నాట్, ఎక్సైటింగ్గా అన్నాడు అర్జున్. ద్రోణ తన బ్యాగ్లోంచి 5 కార్డులను తీసి అర్జున్ ముందు పెట్టాడు. వాటిని తేరిపారా చూశాడు. 5 కార్డుల్లోనూ 4x4 చతురస్ర అమరికలో 16 సంఖ్యలు ఉన్నాయి. ఇందులో లీస్ట్ 1 అండ్ హైయెస్ట్ 31. అదే విషయం ద్రోణతో అన్నాడు అర్జున్. గుడ్ అబ్జర్వేషన్. 1 నుంచి 31 సంఖ్యలు అనగానే నీకేం గుర్తుకొస్తాయి? తేదీలు, గోడ కొట్టిన బంతిలో వచ్చిన సమాధానం. ఓ, యు ఆర్ బీయింగ్ స్మార్ట్ డే బై డే, మెచ్చుకోలుగా అన్నాడు ద్రోణ. థ్యాంక్ యూ, బట్ ఈ కార్డ్స్తో గేమ్ ఎలా ఆడతాం? సందేహంగా అన్నాడు అర్జున్. ఈ కార్డ్స్ హెల్ప్తో ఇప్పుడు నేను నీ పుట్టిన తేదీ చెప్తే దాన్ని నువ్వు నార్మల్గా తీసుకుంటావా? షాకింగ్ అనిపిస్తుందా? షాకింగే. సరే, అయితే లెట్స్ బిగిన్ ద గేమ్. షూర్. ఒక్కొక్క కార్డును చూపిస్తూ ఆ కార్డులో అర్జున్ పుట్టిన తేదీ ఉందా లేదా అని అడిగాడు. దానికి జవాబుగా మొదటిది చివరి కార్డుల్లో తప్ప మిగతా 3 కార్డుల్లో తన పుట్టిన తేదీ ఉందన్నాడు అర్జున్. అయితే నువ్వు పుట్టిన తేదీ 14. వావ్! అర్జున్ కళ్ళల్లో కొన్ని సెకండ్లు చుక్కలు మెరిసి మాయమయ్యాయి. ఓ గురువు కొన్ని సెకండ్ల పాటు శిష్యుడి కళ్ళల్లో మెరిసే ఆ మెరుపుల్ని చాలా ఇష్టపడతాడు. నువ్వు పుట్టిన నెల మార్చి కాదు కదా? కాదు. ఎందుకలా అడిగారు? మార్చి 14 ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టైన్ పుట్టిన తేదీ. అవునా? అంతేకాదు, దాన్ని పై దినోత్సవంగా జరుపుకుంటారు కూడా. ఎందుకలా? పై = 3.14 కదా. ఇందులో 3 అంటే మార్చి నెలగా తీసుకుంటారు, 1, 4 అంటే 14 తారీఖుగా తీసుకుంటారు. ఓ, దట్స్ నైస్. సరే కానీ నువ్వు పుట్టిన నెల కూడా చెప్తాను అన్నాడు ద్రోణ. బ్యాగులోంచి మరో 4 కార్డులు తీసి అతని ముందు పరిచాడు. అర్జున్ వాటిని కూడా పరిశీలనగా చూశాడు. మొదటి 2 కార్డుల్లో 2/3 అమరికలో 6 నెలలు రాయబడి ఉన్నాయి. 3-4 కార్డుల్లో 5 నెలల పేర్లు రాయబడి ఉన్నాయి. నువ్వు పుట్టిన నెల ఏ కార్డుల్లో ఉందో చెప్పు. 2-3 కార్డుల్లో ఉంది. అయితే జూన్. అంటే మన ఇద్దరు ఒకే నెలలో పుట్టామన్నమాట, క్యాజువల్గా అన్నాడు ద్రోణ. వావ్! అయితే గురు శిష్యులిద్దరము ఒకే నెలలో పుట్టామన్నమాట. ఎక్సైటింగ్గా అన్నాడు అర్జున్. ఆ విషయం నీకు ఆనందాన్ని ఇస్తుందంటే చెప్తాను విను. ద గ్రేట్ సెలబ్రిటీస్ ఇళయరాజా, మణిరత్నం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇదే నెలలో పుట్టారు. వావ్! మరింత ఎక్సైటింగ్ అన్నాడు అర్జున్. ఎందుకంత ఎక్సైట్మెంట్? ఉన్నవే 12 నెలలు. ప్రపంచంలోని కోట్ల మంది ఆ 12 నెలల్లోనే పుట్టాలి కదా. అర్జున్ ఎక్సైట్మెంట్ని తగ్గిస్తూ అన్నాడు ద్రోణ. ఎగ్జాక్ట్లీ. ఇంతకీ నా పుట్టిన తేదీ, పుట్టిన నెల అంత ఈజీగా ఎలా చెప్పేశారు సార్? కుతూహలంగా అడిగాడు అర్జున్. నీకు సీక్రెట్ కావాలా, లాజిక్ కావాలా? 2 ఆప్షన్లు ముందు పెట్టాడు. 2ను గడుసుగా అన్నాడు అర్జున్. అయితే ముందు సీక్రెట్ విను. నీ పుట్టిన తేదీ 2, 3, 4 కార్డుల్లో ఉందన్నావు కదా? అవును. ఆ 3 కార్డుల టాప్ లెఫ్ట్ కార్నర్లో సంఖ్యలు చెప్పు. 2, 4, 8. ఆ మూడింటిని కలుపు 14. వావ్! గట్టిగా ఇచ్చాడు. తేరుకొని అయితే ఇప్పుడు నేను మీ పుట్టిన తేదీ చెప్తానన్నాడు. సీక్రెట్ చెప్పేశాక ఎల్కేజీ కుర్రాడు కూడా చెప్పేస్తాడు. అయినా సరే ఒకసారి నన్ను ట్రై చేయనివ్వండి. ట్రై చేయడానికి ఏముంది? 2-3 కార్డుల్లో ఉంది. అయితే 6 జూన్ 6. ఒక్క క్షణం షాక్ తగిలినట్టు ఉండిపోయాడు. అనుమానంగా వాచ్లో తేదీని చూశాడు. జూన్ 6. హఠాత్తుగా ద్రోణ చేయి పట్టుకొని విష్ యూ హ్యాపీ బర్త్డే సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వారిస్తున్నా వినకుండా డాడీ, మమ్మీ, ఈరోజు సార్ బర్త్డే అంటూ గావుకేకలు వేసుకుంటూ ఇంట్లో పరిగెత్తాడు. లోపల నుంచి భీష్మనారాయణని, వసుంధరాదేవి గారిని లాక్కొచ్చేశాడు. ఏంటి అర్జున్, మాతో ఒక్క మాట అయినా చెప్పలేదు అంటూ భీష్మనారాయణ గారు, ఏంటి సార్ స్వీట్స్ ఇవ్వాల్సి వస్తుందనా సీక్రెట్గా ఉంచేశారు అంటూ వసుంధరాదేవి గారు అంటూనే బర్త్డే విషెస్ చెప్పారు. చకచక పని వాళ్ళందరికీ ఆర్డర్లు వేసేసి ఫోన్లో ద్రోణ పేరెంట్స్ని, మానస పేరెంట్స్ని అందరినీ ఉన్నఫలంగా వచ్చేయమని ప్రేమపూర్వకంగా ఆర్డర్లు వేసేశారు. గంటలో అక్కడ ఒక చిన్న సైజు పండగ వాతావరణం వచ్చేసింది. హుటాహుటిన పెద్ద కేకు, అందరికీ స్వీట్లు వచ్చేసాయి. ద్రోణ ఎంత వారిస్తుందో వినకుండా కేక్ కట్ చేయించారు. వాళ్ళ ప్రేమకి కడుపు నిండిపోయినా సరే కేక్ తినేంత వరకు ఒప్పుకోలేదు. ఈరోజు అందరికీ భోజనాలు ఇక్కడే, లెట్ us సెలబ్రేట్ దిస్ అకేషన్ అంటే ఎవరిని మాట్లాడకుండా చేసేసారు. అర్జున్, ఈరోజు మీ సార్ కాదు, నేనే నీకు హాలిడే డిక్లేర్ చేస్తున్నా. ఈరోజు ఆట పాట డ్యాన్స్ ఫుల్ హంగామా చేసేయాలి అంతే అంటూ హుకుం జారీ చేశారు భీష్మనారాయణ గారు. ఓ థ్యాంక్ యూ డాడీ అంటూ అర్జున్ భీష్మనారాయణ గారిని ముద్దాడేశాడు. ఇంట్లో చాలా సింపుల్గా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే ద్రోణ
భీష్మనారాయణ గారి ఫ్యామిలీ చూపిస్తున్న అభిమానం ముందు తలంచుకు తప్పలేదు.